గ్యారేజ్ చూడరు ఒకసారి, గ్యారేజ్ జనతా గ్యారేజ్ మన ఆటో. ఇక మన డాక్టర్ గిడున్నాడు, డాక్టర్ పేషెంట్కి చూస్తాడట. ఏం నొప్పి ఏం రోగం అని అంటే ముందర తలకాయ పని చేస్తలేదు, వెనక ముట్టి పని చేస్తలేదు అని చెప్పిన. ఇక డాక్టర్ చూసిండు, ఐసీయూలోకి పట్టుకొచ్చిండు, ఎమర్జెన్సీ ఉందని ఐసీయూ. నిజం చెప్పాలంటే నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టింది నా ఆటోనే. నిజంగా ఆటో డ్రైవర్ అయినందుకు నేను నిజంగా గర్వపడుతున్నా. నా లైఫ్లో సపోర్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు, ఒకటి నా ఆటో, ఇంకొకటి మా దివ్య, మై వైఫ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ దమ్కి స్టార్ రాజు. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా ఆటోని రిపేర్ చేయించుకొద్దామని చెప్పి పోతున్నా. ఎందుకంటే మస్తు రోజులు ఆయన ఆటో నడపక ఇక నుంచి ఆటో నడుపుదాం అనుకుంటున్నా. అంటే మనకు ఫౌండేషను, అటు షూట్స్, ఇటు వ్లాగ్స్, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్, చికెన్ సెంటర్ అన్నీ కొంచెం బిజీ అయిపోయి ఆటో నడుపుతలేను. అంటే కిరాయిలు వస్తే పోతున్నా. అంటే ఎవరైనా మా ఊరోళ్ళు కానీ మా అంతర్గమలు కానీ ఎవరైనా కిరాయి చెప్తే పోతున్నా. ఇక అంటే మధ్యాహ్నం కూడా ఇక ఎండాకాలం కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకున్నా మధ్యాహ్నం. సో ఇక నుంచి నో రెస్ట్, నాన్ స్టాప్. అంటే ఇంతకుముందు ఎండాకాలం కాబట్టి జస్ట్ మధ్యాహ్నం కూడా ఎండ బాగుంటుందని చెప్పి రెస్ట్ తీసుకున్నా ఇంట్లో. ఇప్పుడు ఆటో కూడా నడుపుదాం అన్నమాట. ఎందుకంటే నిజం చెప్పాలంటే నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టింది నా ఆటోనే. నిజంగా ఆటో డ్రైవర్ అయినందుకు నేను నిజంగా గర్వపడుతున్నా. ఎందుకనంటే నా జేబులో రూపాయి లేకున్నప్పుడు ఆటో పట్టుకుని పోతే ఆ రోజు జేబు నిండా పైసలతోనే ఇంటికి వస్తుంటే. నిజంగా ఆటోని నమ్ముకున్నాడు ఎన్నడికి చెడిపోడు. అంటే ఆటో ఏమంటుంది అంటే నన్ను ఎంత వాడుకుంటే నీకు అంత ఫ్యూచర్ ఇస్తా అని చెప్పి అంటుంది ఆటో. నిజంగా ప్రతి విషయంలో నాకైతే ఆటో మస్తు హెల్ప్ చేసింది. అది ఫ్యామిలీ విషయాలు కానీ, చిట్టి కట్టడంలో కానీ, ఈఎంఐలు కానీ, ఈ మస్తు వెళ్ళదీసిందంటే నన్ను ఫస్ట్ ఆటోనే. నిజం చెప్పాలంటే నన్ను నా లైఫ్లో సపోర్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు, ఒకటి నా ఆటో, ఇంకొకటి మా దివ్య, మై వైఫ్. చెప్పడం మర్చిపోయినా, అంటే వాస్తవానికి ఇప్పుడు మర్చిపోయినా కానీ నా లైఫ్లో, నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను మా 5 స్టార్ టీమ్ లీడర్స్. నా ఆటో, మా వైఫ్ ఎట్లయితే నన్ను సపోర్ట్ చేసిందో అంతకు మించి వాళ్ళైతే సపోర్ట్ చేసిర్రు. వాళ్ళ రుణం నేను ఈ జన్మలో ఖచ్చితంగా తీర్చుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కష్టాలున్నా అవన్నిటిని దాటుకొని ఈ పొజిషన్కి అయితే వచ్చిన. ఇప్పటికి కూడా మన ఆటో, మన ఫౌండేషన్కి ఫుడ్ అయితే మేము ఇలా ఫుడ్ ప్యాక్ చేసి మనం అన్నీ పట్టుకొని పోతాం అన్నట్టు. వాటర్ బాటిల్స్, ఫుడ్డు, మళ్ళీ ఎటంటూ మేము ఎటన్నా ఊరికి పోయినా ఎండాకాలం, వానకాలం, చలికాలం అన్నిటికీ పనిచేసింది. జగిత్యాల అనేది మా ఆటో వాళ్ళందరికీ ఒక జీవనాధారం. నిజంగా జగిత్యాల మాకు దగ్గర ఉండు నిజంగా నా అదృష్టమని నేను భావిస్తాను. ఎప్పుడైనా ప్రతి విషయంలో ఆటో నడపడంలో కానీ, హాస్పిటల్స్ కానీ, ఏదైనా నొప్పి రోగం వచ్చినా 5 నిమిషాలలో జగిత్యాల పోతే తొందర ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నమాట. మనకు ఆటో లక్ష్మీ తల్లి కాబట్టి ఎప్పుడు మన వెన్నంటూ ఉండి జేబుల రూపాయి లేనప్పుడు నన్ను నువ్వు చూసుకో, నేను చూసుకుంటా అంటది ఆటో. సో ఆటో మనకు ప్రతి విషయంలో హెల్ప్ చేసింది కాబట్టి మనం ఆటోని కొద్దిగా మంచిగా ఉంచుకోవాలని చెప్పి కొద్దిగా గేర్లు అయితే హార్డ్ పడుతున్నాయి బాగా. అందుకే గేర్లు, అంత ఆయిల్ చేంజ్, ఇక టాపు సీట్లు ఇవన్నీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం మినిమం 10,000 పైన కావాలి. సో మన దగ్గర బడ్జెట్ ఒక 4,000 ఉన్నాయి. ఆ 4,000తోని ఆయిల్ చేంజు, ఈ పిన్ను కొంచెం పీలనేంత వరకు మంచిగా చేయించుకుని అర్థం పారి చలో జగిత్యాల గ్యారేజ్. మొత్తానికి అయితే జగిత్యాల వచ్చిన. ఇక మరి ఆటో రిపేర్ చేయించుకోవడానికి టైం బాగా పడుతుంది. ఇక ఇంత టిఫిన్ చేస్తే కడుపులో చల్లబడుతుంది అని చెప్పి టిఫిన్ సెంటర్ కాడ అయితే ఆయన ఇదే ముత్తు టిఫిన్ సెంటర్. జగిత్యాల పరోటా బాగా ఫేమస్, మస్తు ఉంటుంది ఇక్కడ. చలో తిందాం పా. మొత్తానికి అయితే టిఫిన్ అయితే చేసిన. ఏ టైం అన్నా కానీ పో. సో ఇక మొత్తానికి అయితే గ్యారేజ్లోకి వచ్చినాం. ఇక సంజయ్ తమ్ముని ఎక్కించుకొని వచ్చినా మన ఆటో. ఇక మన డాక్టర్ గిడున్నాడు, డాక్టర్ పేషెంట్కి చూస్తాడట. ఏం నొప్పి ఏం రోగం అని అంటే ముందర తలకాయ పని చేస్తలేదు, వెనక ముట్టి పని చేస్తలేదు అని చెప్పిన. చూస్తురా, చూసినాక చెప్తా ఇంకెన్ని రోగాలు ఉన్నాయా అంటాను. చూద్దాం ఇక ఓపెన్ చేసి చూస్తాడట.
చూసినాక తెలుస్తుంది ఎన్ని రోగాలు ఉన్నాయి అనేది. సంగతమ్ముడు నేర్చుకోగా పనికి వస్తుంది. ఎన్ని రోజులని ఖాళీగా తిరుగుతావు? జనాలు ఏమంటారు, ఎందుకు ఈ బతుకు అటుకి తిరుగుడు, ఏదైనా పని చేసుకుంటే మంచిగా ఉంటుంది అని తిడతారుగా. చూడు అన్నం పట్టురా, టిఫిన్ మాత్రం ఇంత 20-30 రూపాయలు ఇస్తాడు. అంటే నా బాధ నాది. ఈ తమ్ముడు నేర్చుకున్నాడు అనుకో, ఫ్రీగా చేయించుకొని పీకొచ్చాను. అంటే ఇక రౌండ్కి తీసుకుపోయినా అన్నట్టు. ఒక రౌండ్ వేసుకొని ఇక సిటపడలు ఏమన్నా సౌండ్ ఉంటే సిటీ ఎత్తాడు. ఇక అంటే ఎంత ముందు ఏమన్నాడు అంటే, అది గేర్ కేబుల్ ప్రాబ్లం కాదు, అది క్లచ్ ప్రాబ్లం అని అన్నాడు. చూసినా మనకేం తెలుసు, లఫ్ట్ కాలం మొత్తం గేర్లో అదో ఇదో అనుకుంటాం, కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వెళ్తుంది అసలు రోగం. అది క్లచ్ కొంచెం ప్రాబ్లం ఉందట, సిటీ ఎత్తా అన్నాడు. ఇంకోటి ముందర సాక్స్ వీకిందట, వేసుడే సాక్స్ వేసుడే. అవి 2 అయినాయి అనుకో, మరి అది చేంజ్ చేద్దాం. చూద్దాం, పైసలు ఉంటాయి ఇక కొద్దిగా తక్కువ ఖర్చు అయినాయి అంటే అది చేంజ్ చేస్తాం. గ్యారేజ్ చూడరు ఒకసారి, గ్యారేజ్ జనతా గ్యారేజ్. వచ్చాడు 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 డాక్టర్ వచ్చాడు. ఇక డాక్టర్ చూసిండు, ఐసీయూలోకి పట్టుకొచ్చిండు, ఎమర్జెన్సీ ఉందని. ఐసీయూలోకి పట్టుకొచ్చిండు. రాని లోపలికి రాని, ఐసీయూలోకి ఎమర్జెన్సీ అని అన్నాడు. అంటే ముంగట సాక్స్ పోయింది కదా, దాన్ని వేయాలని చెప్పి లోపలికి తీసుకొచ్చిన. ఇంతకుముందు ఒకటి బయట చెకప్ ఏమంటారు రాపిస్తారు కదా మన హాస్పిటల్లో, ఓపీ రాపిచ్చిన, ఐసీయూలోకి పట్టుకొచ్చిన. తమ్మని తలకాయ లేపిర్రు ఐసీయూలో. నమ్మరు కాదు, ఇక చూడుర్రి చల్ల ఫ్యాన్ కింద ఐసీయూ. ఆపరేషన్ కానీ రెడీ చేసుకుంటాను కత్తులు. ఇక ముందడున్న సాక్స్ పోయిందని పాత సాక్స్ తీసేసి ఇక కొత్త సాక్స్ అయితే ఎక్కించాడు అనమాట. ఇక మొత్తానికైతే మన ఆటో ముందట తలకే ఖరాబ్ అని చెప్పి ఇక తలకాయని సెట్ చేసిండు. ఇక ముడ్డిని తిప్పిండు, ఇక ముందట రిపేర్ చేసిండు. ఇక వెనకకి తిప్పెట్టిన ఆటో. ఇక ఆయిల్ చేంజ్, ఇంకా ఫిల్టరు, గ్రీస్ అవన్నీ చేంజ్ చేయమని చెప్పిన. ఇక అంటే పాత బ్లడ్ తీసేసి కొత్త బ్లడ్ ఎక్కిస్తారు అన్నట్టు ఇప్పుడు. ఇక మన ఆటోది లెఫ్ట్ సైడ్ కా లేవట్టి ఆ టైర్ ఇప్పి గ్రీసులో ఒకటి కూడా పెడతాను అడిగి అట్లా. డాలర్ గ్రీస్ వేస్తాం ఇప్పుడు, బండి చూడరు మంచిగా గన్కన్ అవుతుంది. అది డాక్టర్ చెప్పిండంటే వినాలే, లేకపోతే పూరా ఇంటర్నేషనల్ డ్యామేజ్ అవుతుంది. అంటే మనకు టైర్ మంచిగా తిరగాలంటే అలా గ్రీస్ ఉండాలి, గుడ్కలు బూట్లు అవన్నీ మంచిగా ఉండాలి. కాబట్టి ఇటు అటు వేపిస్తున్నా, సౌండ్ రాదు మనకి. రాసి పోతుంది, లేకపోతే గజ్జలు గల్లరి సాపడాస్తుంది మొత్తం. ఏదైతే అని మొత్తం చేపిద్దామని ఫిక్స్ అయ్యా. ఖరాబైన రక్తం, ఎన్ని రోజులు ఆ రక్తంతో నడిపింది మన ఆటో. ఇక రక్తాన్ని తీసేసి కొత్త రక్తం ఎక్కిస్తారు. ఇక కంపౌండర్ సార్ గ్లూకోజులు మంచిగా పెట్టు, పైపులు. సార్ అవి గుట్టుకలుగా మంచిగా ఉన్నాయా? బూట్లు పీకినాయిగా, కొత్త వేయాలి, లేకపోతే లాంగ్ పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక మన కంపౌండర్ సార్ ఏం చేసిందంటే, మెడికల్ షాప్కి గ్రీస్ ఉన్న డాలర్లు ఏవి బాయ్, ఏవి ఇటున్నాయి కదా ఇవి డాలర్లు అంటే వేరే దేశం నుంచి వచ్చేటి కాదు. అన్నీ తీసుడే. పాత చెప్తాను లోపల కింద పడ్డది ఒకటే వెళ్ళినట్టుంది. 2 వెళ్ళినాయి, కనబడుకుంటూ అయిపోయినాయి. ఇక ఇప్పుడే మెడికల్ షాప్ నుంచి తెచ్చిన. ఏంది అది ఆయింట్మెంట్, డాలర్లోను గ్రీసు. ఇవరిదాకా కుడికాలు లేపి రిపేర్ చేసిర్రు, ఇప్పుడు ఎడమకాలు లేపి రిపేర్ చేస్తారు. ఇక లెఫ్ట్ సైడ్ది టైరు సేమ్ అంతే, గుట్కాలు గ్రీసు, బూట్లు కూడా మనకి కొత్త మరి ఇంకేం బూట్లు. డాక్టర్ బాగా బిజీ ఉన్నాడు, డిస్టర్బ్ అయ్యదు. మరి సూది ఎత్తాడు చెప్తారా? మంచిగా ఉన్నాయా బూట్లు? ఖరాబ్ అయినాయి? మంచిగా ఉన్నాయి ఇవి. అవతల పక్క ఏమైనాయి కదా.
ఏం చెప్తున్నావు 90 పోసినావు ఏంది అలా 90 ఎక్కడరా గుల్పారం పోసినావా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇగో ఇంకేందంటే ఇటు పక్క ఇంకో ఆయిల్, ఇది ఆయిల్ అనుకుంటారా, ఇది గేర్ ఆయిల్ అన్నమాట. గేర్ ఆయిల్ ఉంటేనే గేర్లు మంచిగా పడతాయి, లేకపోతే అంత వస్తాం కటకట టప్పటపట అదే సౌండ్ వస్తుంది. ఎత్తాను దగ్గర నుంచి చూపిస్తా క్లోజ్లో. అది హౌసింగ్ లా ఓ ఎక్కడ కూడా అందులో ఉందా అది గేర్ బాక్స్, అది గేర్ బాక్స్, గేర్లకు సంబంధించి. ఏ ఫిల్టర్ ఏదో లేదు. తలకాయ లేని మొన్న లెక్కుంది ఏమున్నా ఇక మొత్తానికి అయితే ఫిల్టర్ పట్టుకోవచ్చు. ఈ ఫిల్టర్ గురించి కొద్దిసేపు ఆయన అది వేస్తే కథం అయిపోయినట్టే ఆటో పని. ఆ ఫిల్టర్ వేసేస్తే కలాస్ క్లోజ్, వర్క్ కంప్లీట్ అయినట్టే. ఇంకా మనోనికి ఆటోకి స్నానం చేయించి తీసుకుపోయాడు ఇంటికి. డిశ్చార్జ్ చేస్తాడు, కొద్దిగా అయితే బిల్ వేసి డిశ్చార్జ్ చేస్తాడు. డిశ్చార్జ్ చేసినాక మంచిగా స్నానం చేయించి గంగార్పణం చేయించి ఇంటికి తీసుకోవాలి. మాత్రం ఆ డేటు అది ఇక అడ్మిన్ అయిన రోజు అన్నట్టు, ఇక అడ్మిషన్ డేటు. తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేసినాక ఇక మళ్ళా ఏంది డేట్ అయిపోయినాక రావాలి. నెక్స్ట్ మంత్ ఈ డేట్ వరకు రావాలి. అది మళ్ళీ ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాలి. ఈ డిశ్చార్జ్ చేసిన తర్వాత చెకప్కి 1 month తర్వాత రావాలి, అంతేగా. ఇక మొత్తం ఆటో అయిపోయింది. మన డాక్టర్ సార్ ఇక బిల్ వేసి ఇంటికి పంపించాలి కదా. అవు సార్ మొత్తం ఎంత బిల్లు ఎంత అయింది మరి? తక్కువ చేసడానికి మరి ఎమ్మెల్యేతో మాట్లాడిపిస్తే తక్కువ చేస్తారా ఏమన్నా? ఓలాతో అవసరం లేదు, నువ్వు వస్తావు కాబట్టి నీకు తక్కువనే ఉంటుంది. డైరెక్ట్ అన్నేమంటానంటే ఏ రికమెండేషన్ మాకు అవసరం లేదు, మీకు తక్కువనే ఇస్తాం కాబట్టి అని అంటాను. ఎంత అయింది బిల్? ఎంత అయింది మరి? 21.50. 21.50 అయింది. ఇంకేంది రాసుకో పోయేస్తా. సో ఇక మొత్తానికి అయితే అన్నోళ్ళు జెన్యున్గా వర్క్ చేస్తారు కాబట్టి మనం కూడా జెన్యున్గా ఇవ్వాలి. లేనప్పుడు ఒక 500-600 లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వంటారు అట్లా. సో మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇచ్చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లేకపోతే అది చేస్తాయి. 1500 లేవంతా డొల్ అయిపోయింది. బతుకుతుంది రేపు నుంచి ఆర్డర్ ఇస్తా. రోజుకు 2000 రూపాయలు సంపాదిస్తా. అంతా అట్లే డొల్లా గిరాయి లేదండి. అంటే బండి మీద సంపాదించినప్పుడు బండి పెట్టాల్సింది. పోయేస్తాం మరి అందరికి. ఇక మొత్తానికి అయితే అన్న మనకు ఆటో రిపేర్ చేయించిండు. మన ఆటో వెయిట్ చేస్తుంది మన గురించి. చలో పోదాం, ఇక హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయినాం, పీకుదాం. ఇక ఇంత స్నానం చేపిద్దాం, ఎట్లుందాం అంత గలీజ్గా. సో ఫ్రెండ్స్ ఇక నేను ఇంటికైతే వచ్చేసిన, అంటే నైట్ అయిపోయింది ఇవాళ కూడా. ఇక మనకు ఇవాళ ఒక 2-3 ఫుడ్ డొనేషన్స్ ఉండే, అందువల్ల నుంచి అదే పని మీద ఉండి నేను ఇది ఈ బ్లాగ్ తీసే ముచ్చట మర్చిపోయినా. సో ఇది ఇవాళ బ్లాగు. నెక్స్ట్ నేను చాలా రోజుల తర్వాత అయితే ఆటో నడుపుతున్నా రేపటి నుంచి. సో ఆటో ఫస్ట్ డే ఆటో నడిపేది కూడా బ్లాగ్ తీస్తా, ఎట్లుంటుంది ఏం కథ అనేది. సో ఇది ఇవాళ వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ బాయ్.